ఎవరికంటా మేం పడలేదన్నా. మేం పెట్టిన బాంబు కూడా ఎవరికంటా పడదు. కరెక్ట్గా 2 minutesలో బాంబు బూమ్ అంటది. కరెక్ట్గా 2 నిమిషాలు. ఇప్పుడు చెప్తాను చూడరా. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తోంది? ఎవరన్నా? ఆ పల్లవి చావబోతుందని చెప్పడానికి ఫోన్ చేశానురా, కానీ స్విచ్ ఆఫ్ పెట్టుకుందే. దాని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే ఏంటి? చరణ్ కూడా నా శత్రువే కదా, వీళ్ళిద్దరే కదా. నాకు కాలేజ్ దక్కకుండా చేశారు, వాడికే చేస్తా. హలో, ఏంటి చరణ్, హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నట్టున్నావు? అవును, చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నాను. ఏ విషయం చెప్పడానికి ఫోన్ చేసావా? నీకు విషయం చెప్పడానికి ఫోన్ చేయలా. మరో 2 నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీతో సహా అందరూ చస్తారు. జై, ఎవడ్రా నువ్వు అసలు? ఏంటి చరణ్, ఏమైంది? ఎవరి ఫోను? ఎవడో ఫోన్ చేసి ఇంట్లో బాంబు పెట్టాను 2 నిమిషాల్లో పేలిపోతుందని చెప్తున్నాడు. ఫోన్ ఇటివ్వు. రే, ఎవడ్రా నువ్వు? ఏంటి పల్లవి? భిక్షపతి? చాలా బాగా గుర్తుపట్టావులే, కానీ నేను చెప్తోంది నిజం. ఆ మండపంలో బాంబు పెట్టాను. కరెక్ట్గా 2 నిమిషాలు కాదు 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 1.5 minute బాంబు పేలుతుంది. పెళ్లి చేసుకొని పాల గ్లాస్తో పట్టుపరుపు మీదకి వెళ్దాం అనుకున్న వాళ్ళు పాడెక్కుతారు కాసేపట్లో. ఇటువు, మీరిద్దరికి వెళ్ళి తయారవ్వండి. చరణ్, నీ ఫోన్ ఇవ్వు. రేయ్, 2 నిమిషాల్లో పేలుతుందన్నావు కదరా, పేడలేదేంటి? అదే అన్నా, నాకు అర్థం కావట్లేదన్నా. హలో, ఏంటి భిక్షపతి, మమ్మల్ని చంపాలని ఇంట్లో బాంబు పెట్టావు. 2 నిమిషాల్లో బాంబు పేలలేదని చూస్తున్నావా? బాంబు ఇక్కడ పేలదురా, పెళ్ళైన తర్వాత నేనొచ్చి నీ దగ్గర పేలుస్తా. సరే, పదండి. ఎంత తెలివిగా ప్లాన్ చేసినా పల్లవి బాంబు ఎక్కడ పెట్టామో కనిపెట్టేసింది. మిస్ అయ్యారా? మిస్ అవ్వకూడదు, అవ్వకూడదు.
ఏంట్రా ఆలోచిస్తున్నావు? ముహూర్తం దాటిపోతుంది, తాళి కట్టు.